హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో నాకు కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇంకొక పాయింట్, మన ఛానల్ పైన ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో మస్ట్ అండ్ షుడ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ నుంచే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. సో సర్చ్ చేసినప్పుడు ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అఫీషియల్ అనే సేమ్ ఎగ్జాక్ట్లీ నేమ్ పెట్టి ఫేక్ ఛానల్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో బెటర్ మీరు లింక్ ఏదైతే కింద ఉందో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది కదా, అక్కడి నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్, ఓకేనా. అండ్ ఇవాళ ఏదైతే లెవెల్స్ ఇచ్చానో అండ్ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఇచ్చానో ఎలా వర్క్ చేస్తాయి కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నేను ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మీకు గైడ్ చేశాను ఆ ఇంట్రాడే డేటా పాజిటివ్ ఉందని చెప్పి. అండ్ మార్కెట్ 24,400 అండ్ 24,350 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు. అండ్ అప్ సైడ్కి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆల్గో లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత. అండ్ అది 24,500 అండ్ 25,600 వరకు రావచ్చు అన్నాను. మార్కెట్ ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే 24,600 వరకు వెళ్ళి అండ్ మరి డౌన్ సైడ్ 24,585లో క్లోజ్ అయింది, ఓకే. సో ఇది మనకి ఆల్గో లెవెల్స్ చార్ట్. సో మనకి 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ ఇవాళ మార్కెట్ ఏం చేస్తుందో, సో ప్రీవియస్ 3 days మార్కెట్ ఏదైతే లో ఉండనో అది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అండ్ ఇక్కడ. సో ప్రీవియస్ ఇదొక లో చేసిన, మళ్ళీ ఫ్రైడే రోజు ఒక లో చేసింది అండ్ ఇవాళ లో చేసింది. సో ఈ జోన్ వచ్చేసి మనకి స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇప్పటికీ 24,350 లెవెల్ అండ్ 24,339 లెవెల్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇంకా దీనిపైన కూడా ఇంకొక సపోర్ట్ లెవెల్ ఉంది 24,400 లెవెల్, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక మార్కెట్ అనేది వెళ్ళింది. అండ్ ఒక్కసారి ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది, చాలా షార్ప్గా వెళ్ళింది అప్ సైడ్. తర్వాత మళ్ళీ లోని టెస్ట్ చేసింది, మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇక్కడ ఎంతైతే ఫాస్ట్గా మొమెంటం ఉండేనో, సో ఇప్పుడు మార్కెట్లో అంత స్ట్రాంగ్ మొమెంటం ఇక్కడ కనిపించట్లేదు నాకు. అండ్ ఇంకొకటి, ప్రతి మూవ్లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ రివర్సల్ క్యాండిల్స్ వేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఒకసారి రిజెక్ట్ చేసింది ఈ పాయింట్లో. సో ఆల్గో ఆర్జెడ్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి రిజెక్ట్ చేసింది. అండ్ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో అప్పుడు మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇది బ్రేక్ చేసే ముందే మీకు ప్లాన్ చెప్పాను. సో మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది 24,500 అండ్ 24,600 వరకు అని చెప్పి. సో మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. దాంట్లో మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే, స్ట్రాంగ్లీ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉండే. అండ్ నిఫ్టీ ఐటీ మార్నింగ్ ఫాలో అయింది, దాని తర్వాత రికవరీ వచ్చింది. ఈ రెండు హెల్ప్ చేసినాయి. సో రెండు ఒకటే డైరెక్షన్లో ఉండడం వల్ల నిఫ్టీ వల్ల కొంచెం అప్ సైడ్లో మూవ్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా నెగిటివ్లో ఉంది. సో డీటెయిల్గా నేను హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం, ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, బ్రేక్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళిందో అప్పుడు మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చింది. ఈ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేసింది 55,100 అండ్ 55,000 లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది ఇవాళ. సో బ్యాంక్ నిఫ్టీలో, ఓకే. సో ఇప్పుడు మనం హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ ఇదే చార్ట్ పైన చెప్తాను ఇవాళ. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ 75 minutes చార్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది 75 minutes చార్ట్. సో మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, ఓకే. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నారో అవుతూ వస్తుంది, ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఇక్కడ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ కూడా ఇవాళ మార్కెట్లో కనిపిస్తుంది, బట్ మనకు కన్ఫర్మేషన్స్ రావాలి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అయితే అయ్యింది, కాకపోతే కన్ఫర్మేషన్ రావాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో 24,634 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి 24,350 300 లెవెల్. ఈ లెవెల్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ బేరిష్కి రావాలి, ఆ మార్కెట్
ఇంకా సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వాలంటే ఏదైతే 3 days లోస్ ఉన్నాయో ఈ 3 days లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్ట్రాంగ్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నో ఈ లోస్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో ఈ లోస్ని మనం సపోర్ట్లోకి అనుకోవచ్చు టెంపరీగా. యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా మార్కెట్ వచ్చేసి మనకి ట్రెండ్ వచ్చేసి ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బేరిష్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ కొంచెం స్లైట్లీ ఒక బులిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మార్కెట్ 24,634 ఏదైతే ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, సస్టైన్డ్ అవ్వాలి. అప్పుడు మార్కెట్ అప్ సైడ్ ఇంకా వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 24,788, 24,850 ఆర్ 881 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 24,634 పైన కనుక మార్కెట్ హోల్డ్ చేస్తే ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఇవాళ డే హైస్ అండ్ మార్కెట్ వచ్చేసి 24,634 పైన హోల్డ్ చేస్తే అప్ సైడ్కి ఇంకా ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ 24,750 ఆర్ 780 లెవెల్ అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్తే 24,800 ఆర్ 850 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు మళ్ళా అంటే మార్కెట్ అగైన్ కనుక 24,400 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ట్రై చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టండి. బికాస్ మార్కెట్ ఇక్కడ బాటంలో ఏదైతే మార్కెట్లో 24,350 లెవెల్ ఉందో అది సపోర్ట్ తీసుకుంది. మనకి 3 days లోస్ ఉన్నాయి. ఒకవేళ ఆ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,200 వరకు అండ్ 24,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇండికేషన్ 24,400 బ్రేక్ అయింది అనుకోండి, దాని కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి. ఒకవేళ మార్కెట్ 24,350 330 బ్రేక్ అయింది అనుకోండి, క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు డౌన్ సైడ్కి బేరిష్ సైడ్కి. అప్పుడు 24,200 అండ్ 24,100 అండ్ 24,000 లెవెల్స్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ స్ట్రక్చర్ బేరిష్ ఉంది. కాకపోతే మనకి ఇక్కడ కొంచెం బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు. సో ఒకవేళ మార్కెట్ వచ్చేసి 24,630 నుంచే మార్కెట్ రిజెక్ట్ చేసి మళ్ళీ 24,400 కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ మార్కెట్ బేరిష్లో కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. సో దాని తర్వాత సెన్సెక్స్ వెళ్దాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి, స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఏం కనిపిస్తుంది? బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ మనకి ఒక బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ ప్యారలల్ ఛానల్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఛానల్ ఒక హై ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాని ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది దాన్ని టెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇంకా ఫర్దర్ వెళ్ళాలనుకోండి 55,650 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ ఛానల్ బ్రేక్అవుట్ కూడా అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే 55,000 లెవెల్ అండ్ 55,100 లెవెల్ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ జోన్ ఉంది. సో ఫర్దర్గా సెల్లింగ్ రావాలంటే ఈ లెవెల్స్ కిందికి ప్రైస్ వస్తేనే అప్పుడు మార్కెట్ వచ్చేసి ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మార్కెట్ వచ్చేసి ఇవాళటి హైస్ పైన అండ్ 55,650 పైన ఉందనుకోండి, మనం ఫర్దర్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ ఏదైతే ఛానల్ ఉందో ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, ఇది మనకి 75 minutes టైం ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన మనం సెన్సెక్స్ డిలే డేటా ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను మన చార్ట్ పైన తీసుకెళ్తాను. మనం ఇక్కడ చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా నేను డ్రా చేశాను అనుకోండి, సేమ్ ప్యాటర్న్ మీకు ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి నిఫ్టీ లాగానే సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసామనుకోండి, ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్ సైడ్ నుంచి. సో ఇక్కడ డౌన్ సైడ్కి స్టిల్ స్ట్రక్చర్ అనేది ఇంకా బేరిష్ స్ట్రక్చర్లోనే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టిల్ బేరిష్ స్ట్రక్చర్లోనే ఉంది సెన్సెక్స్లో. కాకపోతే సెన్సెక్స్ డేటా అనేది ట్రేడింగ్ వ్యూ పైన డిలే డేటా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఉండదు. సో నేను డైరెక్ట్గా మీకు ఫైర్ చార్ట్ పైన ఇక్కడ అనాలిసిస్ చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో సెన్సెక్స్ మన డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో సో ప్రీవియస్ క్యాండిల్ని ఆక్యుపై చేసింది అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ హైస్ ఏదైతున్నాయో అది దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. 80,754 80,878 ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి దగ్గరలో. ఓకే, సో రేపు ప్రైస్ కనుక
స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడంలో లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్ చేసి హోల్డ్ చేసింది అనుకోండి, ఫర్దర్గా షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు, అంటే అప్ సైడ్కి ఫర్దర్గా వెళ్ళొచ్చు. అండ్ ఏదైతే ఈ హైస్ బ్రేక్ అయిందో ఆ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లైక్ అవుతుంది అండ్ ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యొచ్చు. ఇక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి దగ్గరలో సపోర్ట్ వచ్చేసి 80,450 లెవెల్ అండ్ 80,250 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ సెన్సెక్స్లో. ఇప్పుడు సెన్సెక్స్ చిన్న చార్ట్ పైన చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ప్యాటర్న్ క్లియర్లీ అర్థమవుతుంది. సో రేపటి ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 5 minutes టైం ఫ్రేమ్ కన్నా 15 minutes పెడతాను, కొద్దిగా చార్ట్స్ కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 80,878 రెసిస్టెన్స్, 80,754 రెసిస్టెన్స్. ఇక్కడ మీరు చూస్తే దగ్గరలో ఈ పాయింట్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి మనకి సో మార్కెట్లో. అండ్ ఇవాళ మార్కెట్ ఈ లెవెల్స్లో ప్రైస్ క్లోజింగ్ ఇచ్చింది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే ఇది మనకి ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. అండ్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం ఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. 81,000 లెవెల్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, దగ్గరలోనే ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ 81,200, 81,400 ఇవన్నీ కూడా టార్గెట్ పాయింట్స్ అయ్యి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ బేరిష్ అవ్వాలి మళ్ళీ మార్కెట్ అంటే 80,200 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇక్కడ లోస్ ఉన్నాయో 79,800 ఆర్ 80,000 లెవెల్ కిందికి వచ్చేసింది అనుకోండి ప్రైస్, అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ వచ్చేసి సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ 3 days లోస్ ఉన్నాయి. ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 79,500 అండ్ 79,300 వరకు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ స్టిల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిషియా ఉంది. కాకపోతే ఇవాళ మార్కెట్ ఏదైతే పుల్ బ్యాక్ చేసిందో అది సస్టైన్డ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ని వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏదైతే ఇవాళటి సపోర్ట్స్ ఉన్నాయో అది సపోర్ట్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసింది అనుకోండి, ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ టార్గెట్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేయాలి ఫస్ట్, ఇది బ్రేక్ అవుతే అప్పుడే కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ ప్రైస్ కనుక ఈ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే ఇవాళ సపోర్ట్ తీసుకుందో అది బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు బేరిష్కి టర్న్ అవ్వచ్చు మీ వ్యూ వచ్చేసి. ఓకే, ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ సేమ్ నిఫ్టీలో కూడా అంతే, నిఫ్టీలో కూడా చూపిస్తాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మార్కెట్ అయితే 222 పాయింట్స్ పాజిటివ్ అయితే మార్కెట్లో క్లోజ్ చేసింది. కాకపోతే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మార్కెట్ 24,450, 400 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ ఉండే. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ 3 days లోస్ ఉన్నాయి. సో ఇది మనకి యాజ్ ఆఫ్ నో ఇక్కడ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు వ్యూ పాజిటివ్ పెట్టుకుందాం. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కదా 24,630 ఆర్ 634, ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి ఇంకా ఫర్దర్ షార్ట్ కవరింగ్ రావచ్చు. ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ సైడ్లో ప్లాన్ చేద్దాం. అండ్ మార్కెట్ ఒకవేళ 24,454 ఆర్ 400 లెవెల్స్ కింద బ్రేక్ చేస్తే ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయండి. దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ 24,200 అండ్ 24,300, 24,100 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ అనాలిసిస్, మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 24,600 లెవెల్, 1,27,000 ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ సేమ్ ఆల్మోస్ట్ 24,500 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టు 24,500 అండ్ 24,600 ఒక రేంజ్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి 24,400, 1,34,000 ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూస్తే 24,300 అండ్ అప్ సైడ్కి 24,600 అండ్ అప్ సైడ్కి 25,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది మార్కెట్లో. అండ్ కాల్ సైడ్ 25,000 రెసిస్టెన్స్ అండ్ 24,700 లెవెల్ అండ్ 24,600. ఎక్కువ డేటా అయితే 25,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 24,600 అండ్ 24,500 ఒక రేంజ్ కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉంటే ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఒక రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది 500 to 600 రేంజ్లో. ఒకవేళ మార్కెట్ ఆ రేంజ్ అప్ సైడ్లో బ్రేక్ అయినా డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయినా అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో డేటా వచ్చేసి మనకి కాల్ సైడ్ కొంచెం ఎక్కువనే కనిపిస్తుంది. సో సపోర్ట్స్ దగ్గర మార్కెట్ ఈక్వల్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత మనం
బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 60 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ US Tech 100 ఫ్లాట్ కనిపిస్తుంది. డాక్స్ 127 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 66 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అంటే యూరోపియన్ మార్కెట్స్లో, ఏషియన్ మార్కెట్లో స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది నాకు. అండ్ US30 వచ్చేసి అంటే డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో నిన్న నేను బిట్కాయిన్ అనాలిసిస్ చేశాను, మీకు నిన్నటి వీడియో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ వెళ్ళిందండి అక్కడ నుంచి మీరు చూసినట్టయితే. సో ఇక్కడ నేను 12 అవర్స్ టైం ఫ్రేమ్ యూస్ చేశాను. నేను 12 అవర్స్ టైం ఫ్రేమ్ పెడతాను బిట్కాయిన్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్న బిట్కాయిన్లో ఇక్కడ ట్రెండ్ లైన్ ఉండే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. దాని తర్వాత మార్కెట్ ఒకవేళ ఇక్కడ క్లోజ్ చేసింది అనుకోండి 1,18,000 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ చేస్తే అప్ సైడ్ బిట్కాయిన్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 1,19,000, 20, 21, 22 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో ఇవన్నీ టార్గెట్స్ కూడా అచీవ్ అయింది. ప్రీమియం ఛానల్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఇవన్నీ పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం. దగ్గర 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాము బిట్కాయిన్లో. అండ్ ఇప్పుడు ఇథీరియం వచ్చి చూసుకుందాం. ఇథీరియం వచ్చేసి ఇక్కడ మనకి ఇథీరియం కన్సాలిడేషన్ అవుతుంది. సో నిన్న కూడా ఇదే చెప్పాను, ఇథీరియం ఆల్రెడీ ఇక్కడ నుంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. వన్స్ ఇథీరియం ఒకవేళ ఇక్కడ మార్కెట్ 4,150 లెవెల్ ఉంది, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇథీరియం 4,000 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి వెళ్ళాలంటే అప్ సైడ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హైస్ మీరు అన్నీ చూస్తే రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. దగ్గర 4,350 ఆ లెవెల్స్ పైన రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే కొద్దిగా మార్కెట్ ఇంకా పుల్ బ్యాక్ చేయడానికి డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 4,000 లెవెల్ అండ్ 3,947 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ టార్గెట్ ఉంటుంది 4,150 కిందికి ప్రైస్ కనుక వస్తే. ఓకే, ఇది మనకి ఇథీరియంలో. ఈ రెండు కూడా మీరు ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు లేదా కాయిన్ డీసీఎక్స్ ప్లాట్ఫామ్లోనే ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. సో డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి ఇది మనకి FIU రిజిస్టర్డ్, మనకి వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోలో. సో దీంట్లో లెవరేజ్ కూడా ఉంటుంది. అండ్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ చేయొచ్చు. ఏదైతే మన స్ట్రాటజీ ఉందో, సో ఇక్కడ నేను స్ట్రాటజీ క్రిప్టో స్కాల్పర్ పెడతాను. సో ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ దాని తర్వాత ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ సిగ్నల్స్ వస్తుంది క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ మీరు బిట్కాయిన్ చూసినా సరే ఇక్కడ మీకు బిట్కాయిన్ నిన్న ఈ లెవెల్స్లో బిట్కాయిన్ నిన్న 8 o'clock సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత బిట్కాయిన్ చూస్తే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది ఇక్కడ నుంచి సిగ్నల్ నుంచి? ఆల్మోస్ట్ 5,300 పాయింట్స్ మూవ్ అయింది. సో అట్లీస్ట్ దీంట్లో మీరు 1,000 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఇది క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో దీ స్ట్రాటజీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇదే స్ట్రాటజీ బేస్ చేసుకొని ఏదైతే మా ఫ్రీ ప్రీమియం కమ్యూనిటీ ఉందో దాంట్లో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. మా మెంబర్స్ కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ రేషియో కూడా బాగుంది. ఓకే, అండ్ ఇది మీకు కావాలంటే యాక్సెస్ కావాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేయండి సైట్ని మొత్తం కూడా. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా FIU రిజిస్టర్డ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేయొచ్చు. ఆప్షన్స్ వచ్చేసి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ చేయండి. అండ్ ఇంకా క్లియర్ మీకు తెలవాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసారనుకోండి క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ మీరు క్రిప్టో స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ చూడండి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. టోటల్ 10 వీడియోస్ చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో కింద కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇద్దరు మీరు డెల్టా ఎక్స్చేంజ్ కానీ కాయిన్ డీసీఎక్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసేటప్పుడు రిఫరల్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసి KYC చేసుకున్న తర్వాత సో మీరు ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. అప్పుడు నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు ఏదైతే మన స్కాల్పర్ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఉందో, సో ఈ స్ట్రాటజీ ఉందో, సో దీని యాక్సెస్ ట్రేడింగ్ వ్యూ పైన ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఉంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ కాయిన్ డీసీఎక్స్ కూడా యూజ్ చేయొచ్చు. కాయిన్ డీసీఎక్స్ కూడా FIU రిజిస్టర్డ్. ఇక్కడ కూడా 2 crores రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఇది కూడా మంచి ప్లాట్ఫామ్. దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే బిట్కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, SIPs కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టాను. సో రీసెంట్గా కూడా మీకు ఒక వీడియో చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే స్పాట్ ట్రేడింగ్ ఎలా చేయాలి అని చెప్పి వీడియో చేశాను. ఫ్యూచర్స్ ఎలా చేయాలి కాయిన్
D6లోనే కూడా ఇక్కడ ప్లేలిస్ట్లో వెళ్ళారనుకోండి, ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి, ప్లాట్ఫామ్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటే 11 వీడియోస్ ఉన్నాయి. దీంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆప్షన్స్ గురించి ఉంది, ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్లేలిస్ట్లో ఉంది. సో క్రిప్టో రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, సో ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంది క్రిప్టో రిలేటెడ్గా, దాన్ని కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ నుంచే ఫాలో అండి. బికాస్ ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. ఆ ఫేక్ ఛానల్స్ కన్నా బెస్ట్ మీరు సెర్చ్ చేసినప్పుడు వచ్చేదానికన్నా మీరు కింద ఉన్న లింక్ నుంచి జాయిన్ అయితే సేఫర్ సైడ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ డే ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. ఆల్గో లెవెల్స్ 9:15 to 3:30 వర్క్ అవుతాయి. సో అది మనకి టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.